ప్రైజ్ లార్డ్. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. ఈ దినం దేవుని వాగ్దానం అనే కార్యక్రమాన్ని ప్రేమతో మీ అందరికీ ఆహ్వానం తెలియచేస్తూ ఈ ఉదయకాలపు వేళలో దేవుడు మనకు అనుగ్రహించిన మాటను లేఖనాలలో నుంచి చూద్దామండి. నీవు భయపడనక్కరలేదు, బాధించేవారు నీకు దూరముగా నుందురు. ఆమేన్. ఈ చక్కటి మాట మనకి గొప్ప ధైర్యాన్ని ఇచ్చునుగాక. చూడండి ప్రియులారా, భయపడనక్కరలేదు, మనల్ని బాధపట్టేవారు మనకి దూరంగా ఉంటారని ఇక్కడ లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. సహజంగా మనిషి ప్రతిరోజు కూడా భయపడుతూనే ఉంటారు. ఎందుకంటే భయము మనిషిని చాలా కృంగదీస్తూ ఉంది. ఎందుకు భయపడతామంటే, మనల్ని బాధించేవారు తరుముతూ ఉన్నటప్పుడు, మనం మోయలేని బరువులు మన మీదకు వస్తాయి అన్నటప్పుడు, మరి ఏ పరిస్థితినైనా అది ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, ఏ పరిస్థితిలోనైనా ప్రియులారా, సహజంగా వయసుతో సంబంధం లేకుండా కొన్నిసార్లు భయపడుతూ ఉంటాం. అయితే వాక్యం సెలవిస్తుంది, మీరు భయపడనక్కర్లేదు. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా బాధిస్తే వారిని నేను మీకు దూరము చేస్తానని. మరి నిర్గమాకాండంలో కూడా ఇశ్రాయేలు ప్రజలను బాధించేవారు ఉంటారు. మనందరికీ తెలిసిన విషయాలండి. ఆ బాధించేటప్పుడు వారు చాలా బాధలు అనుభవిస్తూ ఉంటారండి. అయితే ఆ బాధలు అనుభవిస్తున్న వారి కొరకు దేవుడు దిగి వచ్చి ఆ బాధలలో నుండి వారిని బయటికి తీసేసాడండి. ఎలా తీసాడంటే, ఆ బాధించి వారే ఆ యొక్క మరి ఎర్ర సముద్రంను దాటేటప్పుడు ఈ ప్రజలు సముద్రము దాటిన మరో క్షణమే మరి వీళ్ళు ఆ నడి సంద్రంలో మునిగిపోయినప్పుడు ఎవరైతే వారిని బాధకు మరి గురి చేస్తున్నారో వారిని లేకుండా దేవుడు తీసివేశాడు. నువ్వు బాధపడుతూ ఉంటే దేవుడు దిగొచ్చేస్తాడండి. మనం ఈ లోకంలో ఏ పరిస్థితిలో, అది ఏ విషయమైనా మనం కృంగిపోతూ ఉంటే వారి కొరకు దిగి వచ్చిన దేవుడే మన కొరకు కూడా వస్తారు. మనం ఆయన వైపు చూసి, అయ్యా ఈ పరిస్థితుల్లో నా జీవితం ఇలా నలిగిపోతూ ఉందని మనం ఆయన వైపు చూసి ఆయనకు మొరపెడితే, ఆ కృంగుబాటు పోయిన ఆ యొక్క లేవలేని స్థితిలో ఉన్న మన బ్రతుకును చూసి దేవుడు దిగి వచ్చి మనకి న్యాయము చేస్తాడు. అందుకనే మనల్ని బాధించేవారు కానీ, లేకపోతే బాధలు బంధువులుగా మన మీద పెత్తనం చేసినా కానీ వాటిని తీర్చగల శక్తిమంతుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. కాబట్టి ప్రియులారా, ఏ పరిస్థితిలో ఉన్నా మనం భయపడే అవసరం లేదు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న ఆరాధనీయుడు మనల్ని భయపడనివ్వడు, భయపెట్టే వారిని దూరం చేస్తాడు. ఆ యొక్క ఆలోచన, ఆ యొక్క భయపడే తత్వం మనలో నుంచి దూరం చేసుకోవాలి. వాక్యంలో కూడా ఉంటుంది కదా, భయపడొద్దని. ఎన్నిసార్లు అంటే ప్రియులారా, మనం తరచుగా ఆలోచించేది, కొంతమంది అసలు భయపడవలసిన పరిస్థితి లేకపోయినా భయపడతారు. జీవితంలో ఒక పార్టీగా దాన్ని చేసుకుంటారు. లేదండి, ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే ఎలాంటి పరిస్థితుల నుంచైనా మనల్ని బయటికి లాగుతాడు. కాబట్టి మనం కలత చెందకూడదు, భయపడకూడదు. మనలను బాధించే వారిని దేవుడు మనకు దూరముగా చేస్తాడు. ఆయన సర్వశక్తిమంతుడు. కాబట్టి ఆ ఇశ్రాయేలీయుల జీవితంలో బాధించే వారిని దేవుడు ఎలా దూరం చేశాడో మనల్ని కూడా అలా చేస్తాడు. ఆనాడు ఈనాడు ఉన్న దేవుడు ఏకైక దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు. కాబట్టి ఏ పరిస్థితిలో నలిగిపోయినా ఆయన చేతికి అప్పగించండి, ఆయన వైపు చూడండి, ఆయనకు మొర్ర పెట్టండి. ఆయనకు మొర్ర పెట్టి వారిని ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి మీ అనుదిన జీవితంలో యేసయ్యకు చోటిస్తే మీ జీవితాన్ని ఆయన ఉద్ధరిస్తాడు. అట్టి కృప మీ అందరికీ తోడయ్యండి నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. తండ్రి, నీకు స్తోత్రాలు. ఇదిగో నాయనా, ఎవరు ఏ బాధల్లో ఉన్నారు, బాధలకు బానిసలుగా అయిపోయారు, బాధలను తట్టుకోలేక భయపడుతూ ఉన్నారు. అదే పరిస్థితినైనా నువ్వు మార్చగల దేవుడు కాబట్టి వారి జీవితాన్ని మీరు ఉద్ధరించండి. వారు ఏ పరిస్థితిలో నలిగిపోయినా పైకి లేవనెత్తండి. కుటుంబ జీవితమైన, ఉద్యోగమైన, వ్యాపారమైన, ఆధ్యాత్మిక జీవితమైన ఏ పరిస్థితిలోనైనా నమ్మదగిన వాడు, సహాయం చేసేవారు మీరు కాబట్టి మీరే న్యాయం చేయమని, మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమెన్. వందనాలండి.